ఈ వీడియో మీరైతే ఎండ్ వరకు చూడండి. డెలివరీ అయిన ఆడపిల్లల్ని ఖచ్చితంగా ఇబ్బంది అయితే పెట్టద్దు. ఈ వీడియోలో మీకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ కి ఏ విధంగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా బేబీతో మనం పాలు తాగించాలి అన్నది ఈ వీడియోలో నేనైతే క్లారిటీగా మీకైతే క్లారిఫై ఇస్తాను. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ సప్లై అంటే మిల్క్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికైతే ఈ వీడియోలో నేనైతే ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఫస్ట్ నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇది రియల్ టైం ఇన్ఫర్మేషన్, రియల్ గా ఒక ఫ్యామిలీలో అయితే జరిగింది. నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అయితే ఆ మదర్ కి అయితే మిల్క్ సప్లై అస్సలు సరిగ్గా లేదు. అందులోకి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. అదే విధంగా పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్స్ కూడా అయితే వాడుతున్నారు. కానీ మిల్క్ సప్లై అస్సలు పెరగట్లేదు. ఎందుకు ఏంటి అని అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. ఆ డాక్టర్ కి తన బాధనంతా కంప్లీట్ గా అయితే చెప్పుకుందండి. ఇంట్లో ఏం పెట్టట్లేదు, మార్నింగ్ ఇడ్లీ, ఆఫ్టర్నూన్ ఇడ్లీ, నైట్ ఇడ్లీ, అలా 30 days అయితే అలానే చేశారు. నెక్స్ట్ నుంచి అయితే 1 time మీల్ మాత్రమే ఇస్తున్నారు అని అయితే చెప్పింది. కానీ అలా అస్సలు చేయకూడదండి. పుష్టిగా తనకి ఏం తినాలనిపిస్తే అదైతే తినాలి. కానీ ఏదైనా ఓవర్ గా అయితే ఉండకూడదు. లిమిట్ గా, మీడియం గా అయితేనే ఉండాలి. ఏది తక్కువ తీసుకోకూడదు, అలానే మితిమీరి ఎక్కువ తీసుకోకూడదు. ఏదైనా ఒక లిమిట్ లో ఉంటే మన బాడీ మనకు నచ్చినట్టు మన సేఫ్టీగా అయితే ఉంటాం. అలాగే మనం ఇక్కడ ఆలోచించాల్సింది మనొక్కల గురించే కాదు కదా, బేబీ గురించి కూడా. బేబీకి మిల్క్ సప్లై అనేది లేకపోతే తను సక్ చేయదు, తాగదు. అదే విధంగా చాలా మంది అంటూ ఉంటారు పాలు తాగట్లేదు అని. అయితే ఎలా తాగుతారు? మీరు మంచి ఫుడ్ తీసుకోకపోతే అసలు బేబీకి పాలు ఎలా వస్తాయి? ముందు మీరు మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. మీరు తీసుకునే ఫుడ్ ను బట్టే బేబీ మిల్క్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బేబీ సక్ చేసినప్పుడు మీరు ఫుడ్ తీసుకుంటే దానికి ఉన్న న్యూట్రిషన్స్ ని బట్టే మిల్క్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మెయిన్ టాపిక్ లోకి వచ్చేస్తే మిల్క్ సప్లై పెరగడానికి ఏం చేయాలి, ఎలా తినాలి, ఏంటి అన్నది చూసేద్దాం. మిల్క్ సప్లై పెరగడానికి అయితే డైలీ రొటీన్ లో మనం ఏమైతే తీసుకుంటామో అవన్నీ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఏం ఫాలో అయ్యి ఏ డైట్ లో ఉన్నారో ఇప్పుడు కూడా అదే డైట్ లో అయితే ఉండాలండి. కాకపోతే కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే డైజెషన్ ఫ్రీగా అయ్యేది మాత్రం తీసుకుంటే మంచిది. లైక్ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ అలాంటివి అయితే తీసుకోవాలి. ఎందుకంటే అవి డైజెషన్ కి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. మా పెద్దవాళ్ళు కూడా అవే పెడుతున్నారు అని అంటారా? అవే పెడతారు, కానీ అవి మాత్రమే పెడతారు. అదే ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం. అవే కాకుండా వాటితో పాటు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. మెయిన్ గా ఇంప్రూవ్ అవడానికి మనం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. చాలా మంది జ్యూసెస్ గా తీసుకుంటున్నాం అని అయితే అంటారు. అలా కాదు, మనం తీసుకునే ఫుడ్ కి సరిపడా వాటర్ కంటెంట్ అనేది ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ లో మాక్సిమం 80% ఆఫ్ వాటరే ఉంటుంది. మిగిలిన 20% మాత్రమే మినరల్స్, అదే విధంగా విటమిన్స్, న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారానే బేబీకి అయితే మంచి న్యూట్రిషన్ అనేది అందుతుంది. బేబీ వెయిట్ పెరుగుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకా మనకి మిల్క్ సరిపోతున్నాయా లేదా అని చూసుకోవడానికి మెయిన్ మనకి ఎవ్రీ 2 hours వచ్చినప్పటికి మన బ్రెస్ట్ అయితే కొంచెం గట్టిగా అయితే అవుతుంది. అదే మెయిన్ అన్నమాట. మిల్క్ సప్లై అనేది ఉంది అని తెలుసుకోవడానికి అయితే పౌడర్స్ వాడటం, టాబ్లెట్స్ వాడటం ఇవన్నీ కరెక్టేనా అనుకోవచ్చు. ఇవన్నీ కొంతవరకు కొన్ని పాసిబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే వాడచ్చండి, వాడకూడదు అని అయితే లేదు. మనకి ప్రాబ్లం ఉండి వాడాలి అని డాక్టర్ సజెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాడండి. అవి వాడే ముందు ఫస్ట్ అయితే మనం చాలా బాగా ఫుడ్ అనేది తీసుకోవాలి. న్యూట్రిషన్స్ అన్ని ఉన్న ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజ్ కూడా తినచ్చు. మనకి అరిగింది అంటే బేబీకి కన్ఫర్మ్ గా అరుగుతుంది. మనకి అరగని ఫుడ్ మనం తీసుకున్నప్పుడు దాన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేస్తే అయితే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మనకి చాలా నీరసంగా, బాడీ చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. ఇందులోనే కాదండి, స్లీపింగ్ పొజిషన్ లో కూడా స్లీప్ టైం ని కూడా రిస్ట్రిక్ట్ చేస్తారు. ఈ టైమే పడుకోవాలి, ఆ టైమే పడుకోవాలి అని అయితే అంటూ ఉంటారు కదా. ఓన్లీ నైటే పడుకోవాలి అని నేనైతే చాలా మంది దగ్గర విన్నాను. పగలు పడుకోకూడదు అని అయితే అంటారు. బేబీ పడుకున్నప్పుడు మనం హాయిగా అయితే నిద్రపోవాలి. నైటే పడుకోవాలి అని అంటే నైట్ బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. ఆ టైం అంతా మనకి లాస్ అయినట్టే కదా. ఆ టైంలో మనం నిద్రపోలేము. ఎంత నిద్రలో ఉన్నా సరే అది గుడ్ స్లీపింగ్ అయితే కాదు కదా. ఆ టైంలో మనం అయితే మెలకుగా అయితేనే ఉంటాము. మార్నింగ్ డే టైంలో అయితే నిద్రపోవచ్చు. దీన్ని ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తే అస్సలు ఒప్పుకోవద్దు. ఫుడ్ ని, స్లీప్ ని రిస్ట్రిక్ట్ అసలు ఎవ్వరూ చేయకూడదు. ఎస్పెషల్లీ ఈ న్యూ మామ్స్ కి, ఈ న్యూ మదర్స్ కి అయితే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా మారుతారు అని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ అయితే చేయండి.
వాళ్ళల్లో కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.